హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పినటువంటి స్టార్ హెల్త్, జిందాల్ స్టీలు, తర్వాత ఏయూ బ్యాంకు, తర్వాత ఎంఎఫ్ఎస్ఎల్ అనేటువంటి స్టాక్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి, స్టార్ హెల్త్ అనేటువంటి స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉందని నేను చెప్పాను. సో ఇది బ్రేక్అవుట్ చేస్తే చూడండి, బ్రేక్అవుట్ చేసి ఇది ఈరోజు ఫస్ట్ హాఫ్లో కాదు కానీ సెకండ్ హాఫ్లో ఇది బ్రేక్అవుట్ చేసింది. సో ఇది ఈ బ్రేక్అవుట్ అనేటువంటిది చేసింది కానీ అంత హెవీగా ప్రాపర్గా విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే చేయలేదు. సో కరెక్ట్గా ప్రీవియస్ డే రోజున బ్రేక్అవుట్ చేసింది కానీ నిలబడకుండా కిందకు వచ్చేసింది కనుక ఒక బుల్లెట్ మాదిరిగా కిందకు వచ్చేసింది. కాబట్టి సో రేపు టుమారో ఈ క్యాండిల్ అనేటువంటిది సో ఇదిగో ఈ లెవెల్ని సో 560.50 కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఇది డ్రాస్టిక్గా సో 576.20 దాకా వెళ్ళిపోతుంది. సో అది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి, వాచ్ని స్టార్ట్ చేసుకోండి. తర్వాత జిందాల్ స్టీల్ విషయానికి వస్తే ఇక చూడండి, జిందాల్ స్టీల్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి విధానం మీరు గమనించారంటే ఇక్కడ అసలుకి పైకి ట్రేడ్ చేయమని నేను చెప్పడం జరిగింది. కప్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి సో ఇది నెక్స్ట్ కింద లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా దాకా వచ్చి అక్కడక్కడే ట్రేడ్ అయింది. సో ఇది బ్రేక్ పైకి కొట్టింటే పైకి వెళ్ళిపోయింది కానీ పైకి కొట్టకుండా కిందకు వచ్చింది కాబట్టి ఇది కన్సల్టేషన్ లెవెల్లోనే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఏయూ బ్యాంక్ చూద్దాం. సో ఏయూ బ్యాంక్ అనేటువంటిది కూడా నేను ఏం చెప్పానంటే నిన్న ఇక్కడ చూడండి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది అని చెప్పాను. ఎప్పుడైతే ఇది ఈ లెవెల్ని బ్రేక్ ఉంటుందో కిందకు వస్తే చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఎలా ఉంది, ఇదిగో ఇలా ఉండి తర్వాత ఇదిగో కప్ మాదిరిగా ఇదొక హ్యాండిల్ మాదిరిగా ఉంది. సో ఈ లెవెల్ని అనుకున్న రీతిగా ఇది బ్రేక్ కొట్టింది కాబట్టి మంచి మూమెంటం వచ్చింది. సో దీన్ని సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా సరే నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. అందరం కలిసి ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయం మాట్లాడుకుందాం. తర్వాత ఎంఎఫ్ఎస్ఎల్ అనే స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కిందకి కానీ బ్రేక్ కొడితే మాత్రము దాన్ని కిందకి ట్రేడ్ చేయొచ్చు అని చెప్పాను. సో అది కిందకి బ్రేక్ కొట్టలేదు, పైకి బ్రేక్ కొట్టింది కాబట్టి మంచి మూమెంట్ పైకి వచ్చింది కాబట్టి అది రేపు ఎల్లుండి లోపల బ్రేక్ కొడితే మాత్రం దాన్ని కూడా డిస్కస్ చేసుకుని మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్